బర్త్డే టు యూ అక్క. థ్యాంక్ యూ రా తమ్ముడు. అక్క నీ బర్త్డే మనం సెలబ్రేషన్ చెయ్యొద్దా అక్క? సెలబ్రేషన్ చేయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి రా తమ్ముడు? అక్క అమ్మా నాన్న బతుకుంటే నీ బర్త్డే సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసేటోళ్ళు కదా. అవునురా తమ్ముడు, మంచి మన అమ్మ నాన్న బతికుంటే నా బర్త్డే ఇవాళ గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసేటోళ్ళు. అక్క నువ్వు బాధపడకు, నేను లాస్ట్ కి దుకాణం పోయి ఒక బన్నన్న తీసుకొస్తా, అదన్న కట్ చేసావు. ఏం అవసరం లేదురా, బర్త్డే జరపకపోతే ఏం కాదు, మనం ఇప్పుడు అనాథల్లాగానే. మనం ఇప్పుడు అనాథలమేనా అక్క? అవునరా తమ్ముడు, కానీ నీకు నేనున్నారా, ఏడవకు. ఏడవకురా తమ్ముడు, నువ్వు పోయి ఆడుకోపోని ముగ్గేస్తా. సరే అక్క. మాకు మమ్మీ డాడీ ఉంటే మా అక్క బర్త్డే మంచిగా జరిపేటారు. హలో లక్కీ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ రామను. హ్యాపీ బర్త్డే రా లక్కీ. థ్యాంక్ యూ మమ్మీ. డాడీ అయినా మనం అక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటాం రా? నైట్ అయినాక మన ఇంట్లోనే ఎప్పటిలాగా కేక్ కట్ చేసేద్దాం. ఈసారి అట్లా వద్దు డాడీ, నైట్ కట్ చేసుకోవడం. ఈసారి మనం వెరైటీగా మార్నింగే కేక్ కట్ చేసుకుందాం. అది కూడా మార్నింగ్ అంటే ఇప్పుడేనా? ఇప్పుడే, కానీ కొంచెం అయినాక మనం మామిడి తోటలోకి వెళ్ళి అక్కడ వంట చేసుకొని తిని కేక్ కట్ చేసుకుందాం. అవునా డాడీ, అవునా డాడీ, మస్తు అక్కడైతే కూడా పిక్నిక్ వెళ్ళి మంచిగా వంట చేసుకొని తిన్నట్టు మంచిగా ఉంటది. మామిడి తోట కంటే మనం పొలం కాడ చేసుకుంటే బెటర్ కదా. మరి అక్కడ మామిడి తోటలా సరే సరే, మన పొలం దగ్గర అయినా అక్కడైనా బయటకు వెళ్ళి చేసుకుంటే ఓకే. మీరు అనేది బాగానే ఉంది. సరే డాడీ, అట్నే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చెప్పండి దానే. వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పురా. చెప్తావు, ఎవరెవరు చెప్తావు? రింకు, విష్ణన్న, కుమార్ అన్న, సాయి అన్న. ఓకే చెప్పండి. కాకపోతే మరి మనం అంటే ఏం అలా బయటకు చేసుకుందాం అంటారు కదా, తినడానికి ఏంటిది? మటనా, చికెనా, ఫిషా? సరే చికెన్ తీసుకొస్తా. సరే చికెన్ తో పాటు మటన్ కూడా తీసుకోదాం కొంచెం. మటన్ అట మళ్ళా తీసుకురా అన్నా. సరే కొంచెం మటన్, చికెన్, నేను కేకు అన్ని తీసుకొస్తా. సరే డాడీ, మరి అవిటిని ఎలా తింటామే? దానికి అన్నం కావాలేదా? ఉట్టన అద్దు అని బగారా రైస్ వేసుకుందామే. అయితే బాస్మతి రైస్ తీసుకురా అన్నా. బిర్యానీ రైస్ తీసుకొస్తా, కేకు తీసుకొస్తా, అలాగే బాంబులు కూడా తీసుకొస్తా. బ్లాస్టర్స్ తీసుకొస్తా, బాంబులు కూడా 10,000 వాళ్ళ చెప్తా. మీరు అక్కడికి పోండి, మీరు వీళ్ళకి చెప్తారు కదా, చెప్పి వాళ్ళని తీసుకొని పోండి. నేను డైరెక్ట్ అక్కడికే వస్తా అన్ని తీసుకొని. మన పొలం దగ్గరికి వస్తా. పొలం కాడ కాకుండా తోటలో అన్నా లేదా పొలం కాడ ఎక్కడైనా చేసుకున్నా అక్కడ. ఓకేనా? మీకు ఫోన్ చేస్తా నేను వచ్చేటప్పుడు. అంతే కదా, తీసుకొచ్చేది పోయి తీసుకొని రాపో, నేను అన్ని రెడీ చేస్తా. ఓకేనా డాడీ? అట్నే వెనకాల డెకరేషన్ వస్తువులు తీసుకురా. ఓకే తీసుకొస్తా. సరే డాడీ. రైట్, మీరైతే చెప్పండి. అక్క డాడీ అన్ని తెస్తాడంటవా? తెస్తాడా మరి ఏమో. సాయన్న ఉన్నాడంటవా అక్క? సాయన్న సాయన్న ఇవాళ మా అక్క బర్త్డే. సాయన్న నువ్వు రా. హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్ యూ సాయన్న. మరి సుక్క ముక్కుందారా? సుక్క లేదు గాని ముక్కైతున్నది. చికెన్, మటన్ రెండు ఉన్నాయి. అవునారా? దంచుడే మొత్తం. లాస్ట్ కు థమ్స్ అప్ అన్నలేదారా? అయ్యో సాయన్న మర్చిపోయిన కాదు. మా డాడీ ఆ కేక్ అవన్నీ తీసుకురాని వేళ్ళు, కానీ థమ్స్ అప్ ఎప్పుడు మర్చిపోయినా.
అయినా అక్కడి నుంచి తెచ్చే వరకు కూర మొత్తం పోద్ది. ఇక అక్కడికి అయినాక మనకి కూరలు ఇట్లా అయినాక మనం వచ్చి తీసుకోదాం పట్టు. అక్కడికంటా నువ్వు ఎక్కడికి రా, అక్కడికి పోయి మళ్ళా వంటలు చేసుకుంది నువ్వురా. సాయన్న మనం మా పొలం కాడికి లేదా మామిడి తోట కాడికి పోవుడు సాయన్న, అక్కడనే వండుకొని తిన్నుడు. బర్త్డే నైట్ కాదు ఇప్పుడే. సరే ఏమన్నా గిఫ్ట్ కొనుక్కొని వస్తాం పారి. ఏ గిఫ్ట్ ఏం వద్దు సాయన్న. ఎందుకు తెస్తా? వద్దు. సరే కలుతా అక్కడికి వస్తా పారి. సరే సాయన్న మనం అందరం కలిసి పోవుడు, నువ్వు అక్కడికి పోకు. రింకు వచ్చింది కదా. రింకు ఎటు పోతావు? నీ దగ్గరికి వస్తానమ్మా. ఓహో అవునా రింకు, సరే గాని ఇవాళ మా అక్క బర్త్డే ఉంది, నువ్వు రావాలి. హ్యాపీ బర్త్డే టు యూ లక్కక్క. థ్యాంక్ యూ రింకు. ఎప్పుడు మనం నైట్ ఎన్నిటికి? రింకు నైట్ చేసుకుంటలే నేను బర్త్డే, ఇప్పుడే చేసుకుంటున్నా. అవునా లక్కక్క? అవును రింకు, బర్త్డే మళ్ళీ మా ఇంటి దగ్గర కాదు, మా పొలం కాడికి బర్త్డే జరుపుకుంటున్నాం. మా డాడీ చికెన్ మటన్ అవన్నీ తెస్తుండు, మనం అక్కడనే బర్త్డే సెలబ్రేషన్ జరుపుకోవాలి. సరే అయితే వచ్చేసాయి, కొద్దిసేపు అయినాక మేము ఇంకో ఇద్దరికి చెప్పేస్తాం. సరే ఏం చేస్తానో విషయాన్న? కింద అడ్డం పడ్డరా, దెబ్బ తాకింది. అవునా, ఎట్లా పడ్డావు మరి? సైకిల్ మించెల్లి పడ్డారా. ఆహా సరే గాని ఇవాళ మా అక్క బర్త్డే ఉన్నది, నువ్వు రా. వస్తారా? హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. సరే విషయాన్న, బర్త్డే నైట్ కాదు ఇప్పుడే, ఇక నువ్వు మాతోనే రా. అగో ఇప్పుడు బర్త్డే ఏందిరా? విష్ణన్న సెలబ్రేషన్స్ మా ఇంటికాడ కాదు, మా పొలం కాడికి పోయి అక్కడనే సెలబ్రేషన్ చేసుకున్నాడు. అట్నే మా డాడీ చికెన్ మటన్ కూడా తెస్తాడట, ఇక దంచిడే ఇయ్యాలా. అవునారా? అవును విష్ణన్న. నాకు కాలు నొత్తుంది కానీ ఇక చికెన్ మటన్ అంటానుగా, పోదాంపా. సరే విష్ణన్న ఇవ్వ. ఈ ఇంట్లో లేడు కదా, అగో ఇక్కడనే ఉన్నాడు కదా. కుమారన్న ఏంటి మనం ఇవాళ మా అక్క బర్త్డే ఉంది, నువ్వు ఇప్పుడే రావాలి మాతోని. అవుమాను బర్త్డే నైట్ ఉంటాయి కదా, మరి ఇప్పుడే రమ్మంటానవేంటి? కుమారన్న ఇది వట్టి కాదు, చికెన్ మటన్ తోని సెలబ్రేషన్ చేస్తాన్నాం, నువ్వు కంపల్సరీ రావాలి. అవుమాను నువ్వు చికెన్ మటన్ అన్నాక రాకుండా ఉంటానా? నువ్వు రా కుమారన్న మాతోని, పోదాం దా. సరే మాను, నీ అత్తగా నీకు కట్టెలు ఇంట్లో చేస్తా, మీరు నడురి. సరే ఈ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ కాదు, మా పొలం కాడ, అందుకే తొందరదా. సరే మీ నన్ను అత్త నీకు కట్టెలు ఇంట్లో చేస్తా. సరే తొందరదా. అరే మను, చికెన్ మటన్ అని అన్నాక కుమార్ అన్న విశేష్ కూడా చెప్తలేడు. అవునక్క. 1 hour later. ఇక్కడ ఇక్కడ మంచిగా ఉంది, ఈడ పెడదాం. అగో అగో మమ్మీ డాడీ వచ్చిండే, నేను పోదన్నా. రింకు నువ్వు రా. అమ్మ మొత్తం మీద మామిడితోటలకైతే వచ్చేసిర్రు. అరే మను రాండి, ఇవి పట్టుకోదాం రాండి. డాడీ మన పొలం కాంచెలు మామిడి చెట్లకి వచ్చారు కదరా. ఓకే చల్లగా మంచిగా ఉంటది పట్టు. పట్టుకో ఇంకో, ఇక నువ్వు చికెన్ ఇవి పట్టుకో. నేను పోతాను డాడీ. అక్క అక్క కేక్ వచ్చేసింది. ఇగో సాయి నీకు ఈ కేకు. బాంబులు రింకు రింకు డాడీ, అయినా చికెన్ ఒక్కటే తెచ్చినావు, మటన్ కూడా అలానే ఉంది. ఇలానే ఉందా? మటన్ కొంచెం తెచ్చిన అట్లా బాగా. మటన్ నాకు చికెన్ నీకు మమ్మీ మందం తెచ్చిన చిన్న కొంచెం. సరే తీసుకో డాడీ. లెగ్ పీసులు తెచ్చినావా? అరే లెగ్ పీసులు కూడా తెచ్చా అంట నీకు, ఉన్నాయి కవర్ లోనే. బాస్మతి బియ్యం ఫస్ట్ తీస్తున్నావుగా. ఆకలి అవుతుంది, అన్నం అయితే తిందామని పెడతాను. డాడీ రింకు నేను ఆడుకుంటాం. ఆడుకోరి రింకు ఇడిద్దా.
అరే మనం ఇప్పుడు మనం ఒక ఆట ఆడదాం. ఏమాటనే? అదే అంతాక్షరి. అంతాక్షరా అనే? ఆ, అంతాక్షరి వద్దు, వేరే ఏం కాదు. అంతాక్షరి సాంగ్స్ వాడాలి. ఎవరు ఎట్లా వాడతారు, ఎలా జోక్స్ ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. సరేనే. ఎవరెవరు? అందరం ఫస్ట్ ఇప్పుడు రింకు వాడతాడు. ఫస్ట్ పాట సింగర్ రింకు. పాడేసే రింకు. ఏ లెటర్? ఏదైనా రింకుకి వచ్చిన సాంగ్ పాడు. రింకు వాయిస్ సూపర్ ఉంది, పాడు పాడు. మీ మామని వెళ్తానవా రింకు? పాడు, మంచి పాట పాడు. ఓకే స్టార్ట్. సింపు గట్టిగా పాడుతున్నా. చికెన్ మటన్ తింటే కమ్మాగా ఉండును. మాట్లాడబాకురా. నా 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 విషన విష్ణు నా నా మీదే ఉన్నది. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంతేనా? అంతే. తా మను నువ్వే. నీనా తావిదా మాను ఇంకెంతసేపు? తందానే తందానే తందాన తందానే నే నా లక్కీ లక్ష్మీ నా మీద వాడు. నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. కుమార్ నువ్వే టా. నాకేనా? టప్ టపోరే కన్యాకుమారి. టప్ టపోరే కన్యాకుమారి. టప్ టపోరే కన్యాకుమారి. రా రా నువ్వు రా మీద రా అంటే రీ కూడా వస్తుంది. రింకో అమ్మ రింకో రింకో అమ్మ రింకు అంతే. అదేనా పాట? అదే పాట. రింకు అంటే కా మీద రాజని నువ్వు. అందరు అయిపోయారా? నీదే లాస్ట్. కళ్యాణ వైభోగము భజంత్రి భజంత్రిలో కళ్యాణము. లా 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 లా. నెక్స్ట్ కళ్యాణము అంటే మా మా అమ్మ మా అమ్మ మా అమ్మ. చికెన్ మా అమ్మ. మటను మా అమ్మ. మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ. మా వచ్చింది మళ్ళా ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఎవరు? మా మీద వాడు ఇది. అదే సరిపోయిందా? రావా నీకు సాంగ్స్? డాడీ మేము ఆడుకుంటాం. ఏం ఆట ఆడతారు? ఏదో ఒకటి ఆడుకుంటాం. మరి ఆడుకోరి. సరేలే. అరే మనగా చెట్టు ఎందుకు ఎక్కిర్రా? కింద పడతారు. విష్ణా మేము కింద పడడం గింతంతనే ఉంది కదా దీని ఎత్తు. అయినా కానీ నీకు దెబ్బ తాకింది, నువ్వు ఎక్కుతలేవా అని మమ్మల్ని అంటున్నావు కదా. మాకు తెలుసు మమ్మల్ని కూడా దింపుతే నువ్వు కూడా మంచిగా సంతోషంగా ఉంటావు. మేము ఆడుతున్నావు, నువ్వు ఆడతలేవు, దెబ్బ తాకింది కాబట్టి కదా. మరి ఒక్కనే ఉంటున్నారా? మరి నువ్వు తినచ్చు ఊకో. విషయం ఎత్తు లేదు కదా. ఇంకో జరుగు అలా కాలి బ్యాండ్ కొట్టురి. లక్కీ అవి ఓపెన్ చేసినవా? బెలూన్స్ కూడా ఉంటాయి అందులో. అరే మను విష్ణు మీరు ఇట్లా అండి. బెలూన్స్ గాలి నింపారు. డెకరేషన్ చేయరు. రింకు చూడండి బెలూన్ ఎలా ఊదేస్తున్నాడు. మను అయితే ఇంకా పెద్ద స్టార్ ఊదేస్తున్నాడు. మీరు ఆ బెలూన్స్ అన్ని ఊది అక్కడ డెకరేషన్ చేయండి. నేను ఆ లోపు వంట చేస్తా.
తయారు చేయాలా డెకరేషన్ నడువురి అవన్నీ తీసుకోరి. మమ్మీ గుమ గుమ వాసన మస్తు వస్తుంది. మరి ఏమనుకున్నావు మమ్మీ అంటే? డాడీ డాడీ ఇంకోటి మనం మర్చిపోయినామే, సాయన గుర్తు చేసిండు. అట్నే ఇంకా థమ్స్ అప్ ఉండదు దాని. అయ్యో రైటే కదా, సరే తీసుకొద్దాం కానీ. ఆట ఆడతారు కదా వీళ్ళు. రింకు పెద్ద ఉంటే మాట్లాడుకోవచ్చు. ఆగో రింకు పెళ్లి కూతురు అయినవా? తెలుగు వాళ్ళ ఇక కట్టేసేయండి ఇవి. మధ్యలో మంచిగా 2 కట్టేయండి. ఏం చేస్తావు నువ్వు? ఆడుకుంటారా? పగులుతా. ఏది ఒకసారి చూపించండి. ఓన్లీ హ్యాపీ బర్త్డే మాలియా. అట్నే ఓకే, కరెక్టే ఉంది, కట్టేసేయండి. ఓకే ఓకే అయ్యి. మన వాళ్ళు అయితే అక్కడ ఆడుతున్నారు. మమ్మీ అయిపోయిందా? అయిపోయింది కదా, దించమంటున్నా. అమరేంద్ర బాహుబలి. మూత మంచిగా పెట్టిగా. మమ్మీ కూర ఇంకెంతసేపు పడుతుంది? ఎంత బాగుందో. మమ్మీ ఇప్పుడు ఏంటిదే, చికెనా మటనా? చికెన్ వండుతున్నారా ఫస్ట్? లెగ్ పీసులు ఎత్తానరా? మను చికెన్ వేస్తుంది ఇక, ఎప్పుడు అన్నావు కదా లెగ్ పీసులు. లక్కీ సైకిల్ దొక్కుతానవారా? బాగా ఎందుకు నీది. సాయి చికెన్ అయిపోయింది, మీరు వచ్చే వరకు నేను మటన్ వండుతా. మీరు వెళ్ళి థమ్స్ అప్ తీసుకొని రండి. చికెన్ అయిపోయిందా ఆంటీ? చికెన్ అయిపోయింది, దించుతానా జరిగిగా నువ్వు. ఇక మటన్ వండేస్తా. 15 minutes later. మమ్మీ మటన్ మంచి స్మెల్ వస్తుంది. అవునా అరలక్కి, మంచి స్మెల్ వస్తుందా? అవునమ్మా, మంచి స్మెల్ వస్తుంది. అరే గింతసేపు పోయింది మాను, మీరు వచ్చే వరకు మటన్ అయిపోయింది, మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తారా అని. సరే సరే కేక్ కట్ చేసి తిందాం పరి, ఆకలి అవుతుంది నాకు కూడా. తొందర అవన్నీ మీరు అక్కడ టేబుల్ అవన్నీ పెట్టండి ఇక. ఓకే ఇప్పుడైతే బర్త్డే స్టార్ట్. కోయా రే కోయ్ 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 కేకు కోయరా, నీకు ముట్టి వస్తలేదురా. అయ్యో గాలి వస్తుందిరా. కొట్టు రింకు. లక్ష్మీ చరిత, హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మీ.
ఆ కేక్ మీద పడకుండా కాపాడుతుంది. ఓకే ఇక లక్కీ కడియేరా. థ్యాంక్ యూ రా. ఓకే ఒక్కొక్కటి అందరికి ఇచ్చేసాయి. ఇస్తాను. మాకు ఆకలి అయితే ఇప్పుడు చికెన్ ఉంది, మటన్ ఉంది, బగారు ఉంది. సాయికి అద్దుపాటిగా నాకు అద్దు అబ్బా మళ్ళీ చికెన్ తినం. అగ్గో అట్లా సుధా ఉన్నది ప్లాన్. అదే అట్టేనేనా అబ్బా లక్కీ అంత పెద్ద అద్దు. అటు కుమార్కి ఇవ్వండి, సాయికి కుమార్కి ఇద్దరికి కడియాయి. భోజనం చేసేసి తర్వాత పటాకులు వేల్చేసి డ్యాన్స్ చేద్దాం. ఓకేనా? ఓకే రైట్. ప్లేట్ సీట్ పట్టండి ఇంకా ప్లేట్ అటు పట్టు సాయి, దగ్గరికి పట్టు. అయ్యో మాను తినవా ఇక? సాయి థమ్స్ అప్ పోసే అందరికి. రింకు పైకి పట్టు. ఓకే రింకు ఇక తినేసాయి. ఎట్లుంది టేస్ట్? చెప్పండి. సూపర్ ఉందా? ఓకే ఇప్పుడైతే బాంబులు ఓపెన్ చేసేసినాం. మనం ఆడికి వెళ్ళొచ్చునా? ఓకే స్టేడియం పెట్టు. అయిపోయింది అక్క. చూసినావా డాడీ ఎంత పెద్దది తెచ్చిండు? మస్తు పెద్దది తెచ్చిండు కదా. కుమారన్న ముట్టిసేయి. నేను ముట్టిస్తాను. మీరు ఎంత దూరం మరి
అరే తమ్ముడు, అరే తమ్ముడు, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? అంటక్క మమ్మీ డాడీని బర్త్డే మంచిగా జరిపినట్టు కల వచ్చింది. అవునారా? ఏడవకులే, లే పాలు తీసుకొద్దాంలే. ఏడవకు.